మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయెను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పెను. వారు మిగులు భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన నడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి బడవలెనని వ్రాయుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారి శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడాయన, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను కనుక వాడు నేలన పడి నొరగ కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాము, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను.
జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వానివలే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకాయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడి నుండి బయలుదేరి గలిలయగుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన్నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదట వాడేయుండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడవును, అందరికీ పరిచారకుడనై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలతో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యమును వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగాటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిసి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానిని దానికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారేయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పెను.